హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోంగూర పచ్చడి రెడీ చేయడానికి తయారవుతున్నాం. ఇదిగో అమ్మ చూడండి, రెడీగా యుద్ధానికి రెడీ అయినట్టుంది. ముందుగా గోంగూర పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కడిగి ఆరబెట్టుకున్న గోంగూర, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు. ముందుగా కడాయిలో నూనె వేసుకుని వేడి చేసుకుని అందులో ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి తీసిన తర్వాత ధనియాలు వేయించుకోవాలి. చూడండి, ఎండుమిర్చి మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువగా నల్లగా అయిపోకూడదు, మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు అదే నూనెలో ముందుగా మనం కొంచెం ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు కూడా ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొంచెం అంత జీలకర్ర. ధనియాలు కూడా చూడండి మంచి కలర్ వచ్చింది, వేగిపోయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ధనియాలు వేయించిన తర్వాత నూనెలో మళ్ళీ కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను తీసి వేసుకుంటాం. వేసుకుని దగ్గరగా మగ్గించుకోవాలి. ఇది కేజీ గోంగూర. దగ్గరగా మగ్గిన తర్వాత మనం దీన్ని పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు గోంగూర దగ్గర పడింది, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని కలుపుకొని చాలకపోతే తర్వాత వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ముందుగా ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని కూడా వేసి బాగా వేయించుకోవాలి, నూనెంతా బయటకు వచ్చే వరకు. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్రని మిక్సీ పట్టుకుంటాం. ఈ పొడి తీసి పక్కన వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న మిరపకాయలని పొడి పట్టుకోవాలి. మిరపకాయలను కూడా మిక్సీ పట్టుకోవాలి. మిరప్పొడి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి చల్లార్చిన గోంగూరను కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ పట్టించుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము మొత్తం అన్నీ వేసి అందులో మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ అయింది. దీన్ని తాలింపు వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు గోంగూర పచ్చడి తాలింపు పెడుతున్నామండి. చూడండి, ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు ఎప్పుడు సిమ్లోనే వేగాలండి. హై ఫ్లేమ్లో వేగితే పచ్చిపోకుండా కలర్ వచ్చేస్తుంది. అప్పుడు వేగంగా పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్లోనే వేగుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు, ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, మన గోంగూర పచ్చడి తాలింపు కూడా తయారైపోయింది. ఇప్పుడు పచ్చడి కలుపుకొని ఒక జాడీలో వేసుకొని స్టోర్ చేసుకోవడం. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఎంతో టేస్టీ అయిన రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఒక గంట తర్వాత చూస్తే నూనె మొత్తం పైకి తేలి తినడానికి టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ.